సింధు అసలు ఇవాళ గుడికి పోవాలని ఎందుకు వచ్చింది ఐడియా? మా వాడు కాళేశ్వరం పోదాం అన్నాడు. లాస్ట్ టూ టైమ్స్ కూడా అంతే అన్నాడు. మా వాడికి శివుడు గుర్తొస్తుందని చెప్పి పోయినాము. ఈరోజు కాళేశ్వరం అన్నాడు. ఎందుకు అంటే మ్యాటర్ తెలిసింది ఈరోజు మాకు. నాను కాళేశ్వరం గుడికి ఎందుకు అడిగినావు? బొమ్మలు అనుకోని. చలో మటన్ బగారా. హే గాయ్స్, వెల్కమ్ టు నా వరల్డ్, నాను వరల్డ్. ఎట్లున్నారు అందరు? మనం ఇప్పుడు వచ్చినాం గుడికి. ఈరోజు సాటర్డే. సో మన మంచిర్యాల నుంచి దగ్గరలో సారీ ఈరోజు సండే. ఈరోజు సాటర్డే అంటే సండే అని గుర్తు చేస్తుంది. యా, ఈరోజు సండే. సో బేసికల్లీ మన మంచిర్యాల నుంచి దగ్గరలో ఏం ప్లేసెస్ ఉన్నాయని చూస్తే ఒక 1 hour 20 minutes 25 minutesలో ఇదైతే కనిపించింది. ఈ లక్ష్మీదేవి టెంపుల్. ఇది వచ్చేసి చింతగూడ గ్రామం, గన్నారం మండలం. జన్నారం. చింతగూడ గ్రామం, జన్నారం మండలం, మంచిర్యాల జిల్లా. ఇది చూస్తాం కదా మనం వీడియోలో. ఇక్కడ యాక్చువల్గా ఈ చెట్టు ఒకటి ఫేమస్ అంట. అంటే ఈ గద్దెల దగ్గర అన్ని 7 చెట్లు కలిపి ఉంటాయంట. చూద్దాం అది ఎక్కడుంది. రష్ బాగానే ఉంది, జనం బాగున్నారు. ఇది రీసెంట్గా నాకు కూడా తెలీదు. యూట్యూబ్లో చూస్తే ఒక యూట్యూబ్ షార్ట్ చూసి వచ్చినాం. చాలామంది ఇక్కడ యాక్చువల్గా వంటలు చేసుకుంటున్నారు వచ్చి. బొమ్మలు ఉన్నాయి. మంకీస్ మంకీనా? మంకీలు ఉన్నాయి. చెప్పులు ఇక్కడ పెట్టినా. అక్కడ ఉంది కాలు కడుక్కునేది. బాగుంది టేబుల్. చాలా పబ్లిక్ కూడా ఉన్నారు. ఈరోజు సండే. నాన్న ఎక్కడికి వచ్చినావే? అమ్మా, ఎందుకు గుద్దుతున్నావు? వీడొకడు గుద్దిండు. చాలామంది వచ్చి ఇక్కడ వంటలు చేసుకొని తింటున్నాం. ఇక్కడే కోళ్ళు మేకలు వండుకొని కట్ చేసుకొని వండుకొని తింటారంట. చెప్పులు అక్కడ ఇప్పుదాంపా. చూడవచ్చు ఇక్కడ అందరూ లంచ్ చేస్తున్నారు. దర్శనానికి ఇప్పుడు దర్శనం చేసుకున్నాం. కోతి నాన్న అటు చూడు. రా అందరు ఇక్కడ ఇట్లా కోళ్ళ మోసుకుంటున్నాం.
యూట్యూబ్ షార్ట్లో చూసినప్పుడు తను ఏం చెప్పిండంటే ఈ గద్దె మీద మొత్తం 7 చెట్లు ఉంటాయంట. రావి చెట్టు, వేప చెట్టు, మర్రి చెట్టు, ఇట్లా నాకు అంత స్పెసిఫిక్గా కనబడట్లేదు, కానీ ఆయన అయితే చెప్పింది ఇక్కడ ప్రత్యేకత అది అని. ఏమైందన్నా? మేక ఇష్యా? ఇక్కడ మేకలు వస్తారు కదా, పడుకోంబా, ఇక్కడ మేక ఇస్తుంది. నైస్. సార్ ప్లేస్ చూసుకోండి, బాగుంది. బాగుంది ప్లేస్ అయితే. జాతరలు అయితే ఇక్కడ బాగా ఇక్కడ వంట చేసుకోవచ్చు, అన్నీ అవైలబుల్ ఉన్నాయి. లైక్ మనకు కట్ చేసే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏదో ఫంక్షన్ కూడా అవుతుంది, టెంట్ వేసి మన బర్త్డేలు ఇలాంటివి చేస్తారేమో ఇక్కడ. ఏందన్నా? డాక్టర్దా? సింధు అసలు ఇవాళ గుడికి పోవాలని ఎందుకు వచ్చింది ఐడియా? మా వాడు కాళేశ్వరం పోదాం అన్నాడు. లాస్ట్ 2 times కూడా అంతే అన్నాడు. మా వాడికి శివుడు గుర్తొస్తుందని చెప్పి పోయినాము. ఈరోజు కూడా కాళేశ్వరం అన్నాడు. ఎందుకు అంటే మ్యాటర్ తెలిసింది ఈరోజు మాకు. నాను కాళేశ్వరం గుడికి ఎందుకు అడిగినావు? బొమ్మలు అనుకోని ఇక్కడ ఈయన ప్లాను బొమ్మ అని అడగకుండా కాళేశ్వరం గుడికి పోదామా అంటే మేము పిచ్చోళ్ళు ఇక్కడ 2 సార్లు తీసుకుపోయి ఆడ బొమ్మ కొనిచ్చుకొని వచ్చినాం. ఇవాళ వద్దున కాళేశ్వరము ఆల్రెడీ 2 times పోయినాం కదా, వేరే టెంపుల్ పోదామని చెప్పి అంటే మరి అక్కడ బొమ్మలు ఉంటాయా అంట. అప్పుడు వెలిగింది మాకు వీటి ప్లాన్. నానా నీకు తెలివి పెరిగింది నాన్న. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్గా ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. పా బొమ్మ అనుకుందాంపా. అవును, ఏం కొన్నావు? ఇది ఏం చేస్తాను అది? ఎక్కడో చూస్తాడు యూట్యూబ్లో వీడియోలు, పొద్దున గీకుంటాడు. కూర్చుంటామా? ఇక్కడ లంచ్ చేస్తున్నాం. చలో మటన్ బగారా. ఇప్పుడు లంచ్ చేసుకున్నాం ఇక్కడ. సో లంచ్ చేసుకొని ఒక రౌండ్ వేసి వెళ్ళిపోదాం. బాగుంది ప్లేస్. ఇక్కడ పొలాల మధ్యలో ఉంది, చుట్టూ పొలాలు, అటు పొలాల మధ్యలో ఈ గుడి ఉంది. లక్ష్మీదేవి టెంపుల్ కదా, మరి ఇక్కడ నాన్ వెజ్ ఏంది అని డౌట్ రావచ్చు. నాకు కూడా డౌట్ వచ్చింది. కానీ లక్ష్మీదేవి వన్ ఆఫ్ ద దేవత ఇక్కడ, కానీ లక్ష్మీదేవితో పాటు మిగతా దేవతలు కూడా ఉన్నారు. సో అందుకే ఇక్కడ మొత్తం నాన్ వెజ్ అవన్నీ నడుస్తున్నాయి. బాగుంది ప్లేస్. మంచిగా ఫ్యామిలీతోటి 1 day అట్లా పిక్నిక్ లెక్క రావచ్చు. తొందరగా వస్తే ఇక్కడే ఇలా కట్టెల పొయ్యిలు ఉంటాయి. ఇట్లా కట్టెల పొయ్యి మీద ఇట్లా వండుకోవచ్చు. పోదామా? బాగుందా గుడి? బాగుందా? ఓకే. చాలా మంచిర్యాల నుంచి ఒక 50 kilometers ఉంది. ఇది 1.5 hour జర్నీ. అలా 1 day మీరు ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ వంట చేసుకొని
తినేసి పిక్నిక్ లెక్క స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. బాగుంది ప్లేస్. చలో గాయస్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. నా బాబు కుట్టినావు కదా, మన యూట్యూబర్స్ కష్టాలు లేదు. చలో, టేక్ కేర్. విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.